ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మీ జీవితంలో ఎన్నాళ్ళు ఎదురు చూసిన ఆ క్షణం వచ్చేసింది. అదృష్టం తట్టకపోయినా, ప్రయత్నాలు ఫలించకపోయినా, మీరు హృదయం ఎన్నిసార్లు విరిగిపోయినా, దేవతా శక్తి మీ పట్ల చూపే దృష్టి ఒక్క రోజు కూడా తగ్గలేదు. ఇప్పుడు ఆ దృష్టి మీపై పూర్తిగా పడబోతుంది. ఆకాశంలో మారుతున్న గ్రహస్థితులు మీ పేరును లిఖించినట్టుగా కనిపిస్తున్నాయి. గురుడి శుభదృష్టి మీ జీవిత పదాన్ని మార్చడానికి ముందుకొస్తుంది. మీ ఇంటి గుమ్మం దగ్గరే ఒక శక్తి తిరుగుతుంది. మీ కర్మలన్నిటినీ చూశాక, మీ కన్నీళ్ళన్నిటినీ తుడిచాక, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో తెలుసుకొని, ఇప్పుడు మీరు ముందుకు నెట్టేందుకు సిద్ధంగా ఉన్న శక్తి మరి మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక వ్యక్తి గురించి విశ్వం మీకు సంకేతం ఇస్తుంది. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో మొదలవ్వచ్చు. అతను మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించే కారణమవుతాడు. ఇది సాధారణ వీడియో కాదండి. ఇది మీ భవిష్యత్తును చెప్పే అద్దం. మీ గుండె కొట్టుకునే, మీ అదృష్టం మేలుకునే క్షణమే నడిపించే శక్తి. 2025 డిసెంబర్ 7, 8, 9 మీకు ఈ 3 రోజులలో మీ జీవితాన్ని 2 భాగాలుగా విడగొడతాయి. ఇది విశ్వం మీకు పంపుతున్న స్పష్టమైన సందేశం. ఇప్పుడు మీరు వినబోయేది అనేక మంది జ్యోతిష నిపుణుల గాఢమైన విశ్లేషణతో మీకోసం ప్రత్యేకంగా సేకరించిన లోతైన సమాచారం. టైం వచ్చేసింది. మీ అదృష్టం మేలుకొనే సమయం ఇది. ఈ రాశివారు, మీరు సిద్ధంగా ఉండండి. మీరు సాగాల్సిన కొత్త ప్రయాణాలు ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈ రాశిపై 2025 చివరి నెలలో ఏర్పడుతున్న ఆకాశ దిక్ ప్రభావం, 2025 చివరి నెలలో ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహస్థితులు ఈ రాశి వారికి చాలా లోతైన ప్రభావాన్ని చూపుతున్నాయి. మీకు దైవానుగ్రహం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. మీ జీవితంలో కదిలించే శక్తి మిమ్మల్ని మీ జీవితంలో ఎందుకు ఆగిపోయినట్టుగా అనిపించింది, ఎందుకు చేసిన పని రాలేదనిపించిందో, ఎందుకు సరైన మనుషులు దూరమయ్యారనిపించిందో, ఇవన్నీ కూడా ఆకాశ దిక్ ప్రభావం వలనే. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు ముగియబోతుంది. మీకు ఆ దేవుడు అనుగ్రహం మీ పైన పడిందంటే దేవశక్తి మీకు ఆశీర్వాదం కురిపించాల్సిందే. ఇక మీ జీవితం పేజీలు తిప్పలా మారబోతుంది. ఈ శుభదృష్టి వలన మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. ముందు ముందు మీరు తీసుకున్న నిర్ణయాలు నిజమవుతాయి. మీరు ఆశ పెట్టుకున్న దారులు తెరుచుకుంటాయి. ఈ రాశివారు సాధారణంగా ధైర్యం, పరాక్రమం, నిజాయితీతో ఉండేవారు. గత కొంతకాలంగా మీరు మీ శక్తిని గుర్తించలేకపోయారు. మిమ్మల్ని మీరు చిన్నగా భావించిన రోజులున్నాయి. ఇంకా ఈ దృష్టి మీలోని శక్తిని మళ్ళీ మేల్కొల్పుతుంది. ఈ శక్తి రాకతో మీ దగ్గర కొత్త అవకాశాలు నిలబడి ఎదురు చూస్తున్నట్టుగా మీరు అనుభవిస్తారు. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న బాధలను నిలిపివేసి సంతోషం ఇచ్చే దాన్ని మీ ముందుంచుతుంది. ఈ నెల మార్పుల నెల, ఈ నెల కొత్త ఆరంభాల నెల, మీ అదృష్టం తిరిగి ప్రారంభమయ్యే శుభ సమయం. కాబట్టి ఎస్ అనే వ్యక్తితో అనుబంధం మీ భవిష్యత్తుని మలిసే శక్తి. మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశించడం మీ యాదృచ్ఛికం కాదు. జ్యోతిష ప్రకారం కొన్ని వ్యక్తులు మన జీవితంలోకి ప్రత్యేక పాత్రతో వస్తారు. ఈ వ్యక్తి అలాంటి వారిలో ఒకరు. ఈ వ్యక్తి మీ జీవితంలో మార్పు తీసుకొచ్చే శక్తిని కలిగి ఉన్నారు. ఈ వ్యక్తి గురించి మీరు గతంలో విన్నట్టుగా ఉండొచ్చు, మాట్లాడినట్టు ఉండొచ్చు, లేకపోతే కొత్తగా పరిచయం అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. ఈ వ్యక్తితో మీ బంధం సాధారణం కాదు. మీరు నీరసంగా ఉన్న రోజుల శక్తి ఇచ్చే వ్యక్తి ఇదే. మీరు అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడు దారి చూపే వ్యక్తి ఇదే. మిమ్మల్ని నిర్ణయం సందేహపడుతున్నప్పుడు స్పష్టత ఇచ్చే వ్యక్తి ఇదే. ఈ వ్యక్తి ద్వారా వచ్చే మార్పులు మీ జీవితాన్ని నిలిపించిన స్థితి నుంచి ముందుకు తోడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి
2025 చివరి రోజులో ఇలాంటి వ్యక్తి ప్రవేశించడం ఎంతో పెద్ద సంకేతం. ఇది దైవరీతిగా ఏర్పడే అనుబంధం. మీరు కొత్త దారిలోకి సాగడానికి ఈ వ్యక్తి చాలా పెద్ద కారణమవుతారు. ఈ వ్యక్తి వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనకు దిశ నిర్దేశం లభిస్తుంది. మీ జీవితంలో మీరు భావించిన స్థాయి కంటే మరింత ఎత్తుకు తీసుకెళ్లే శక్తి ఈ వ్యక్తికి ఉంది. ఈ వ్యక్తి ప్రవేశం మీ అదృష్టం ప్రారంభించడానికి కీలకమైన కారణం. మీ ఇంటికి అడుగు పెట్టబోయే వ్యక్తి తీసుకొచ్చే అతిపెద్ద శుభవార్త. మీ ఇంటి తలుపు దగ్గరకు ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఈ వ్యక్తి సాధారణంగా రాడు. ఈ వ్యక్తి చెప్పే మాట మీ హృదయాన్ని తాకుతుంది. మీరు ఇన్నాళ్ళు ఎదురు చూసిన శుభవార్త ఇదే కావచ్చు. మీ ఇంట్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ సూచన ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఈ వ్యక్తి రాక యాదృచ్ఛికం కాదు. ఆకాశ స్థితిలో చెప్పే విషయం ఏమిటంటే ఈ వ్యక్తి ద్వారా మీ ఇంటికి వచ్చే శుభవార్త మీ కుటుంబం మొత్తాన్ని కూడా తాకుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి ఇది పరిష్కారం చూపుతుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త, ఆర్థిక విషయాలకు సంబంధించిన పరిష్కారం, ఆరోగ్యం, పెండింగ్ పనులు, కుటుంబ సమస్యలు ఏదైనా కావచ్చు. కానీ ఈ శుభవార్త మీ ఇంటికి శాంతి మరియు సంతోషాన్ని అందిస్తుంది. ఈ వ్యక్తి చెప్తున్న మాటలు మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మళ్ళీ నమ్మేలా చేస్తాయి. ఇన్నాళ్ళు ఎందుకు మీ పట్ల అర్థం చేసుకోలేని బాధపడిన రోజులు పోతాయి. ఈ వ్యక్తి రాకతోటే మీరు ఆశించిన మార్పులు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో మీ శుభవార్త వచ్చిన క్షణం మీ అదృష్టం దిశ మార్చుకుంటుంది. మీ శ్రమకు ఫలితం లభించడం ప్రారంభమవుతుంది. ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి ఎవరు, ఎందుకు? పిచ్చిని కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఏదో ప్రత్యేకమైన శక్తి తిరుగుతున్నట్టుగా మీరు అనుభవించి ఉండవచ్చు. ఇంట్లో నిశ్శబ్దం ఉన్నా కూడా ఏదో మార్పు జరుగుతున్నట్టుగా అనిపించి ఉండవచ్చు. ఇది మీ ఊహ కాదు, ఇది నిజమే. ఇది మీ ఇంట్లో శుభశక్తి ప్రవేశించింది. ఈ శక్తి ఎవరు? ఇది దేవతారాధన వల్ల ఏర్పడే శక్తి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో మహాలక్ష్మి శక్తి దగ్గరగా ఉంటుంది. ఈ శక్తి మీ ఇంటిని శుభశక్తితో నింపడానికి తిరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించే ప్రయత్నంలో ఉంది. ఈ శక్తి రాక అంటే మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని అర్థం. మీ ఇంట్లో ఆర్థిక శక్తి, శాంతి శక్తి, ఆరోగ్య శక్తి, ఆల్ పాజిటివ్ ఎనర్జీ చేరుకునే సమయం వచ్చినట్టు అర్థం. మహాలక్ష్మి శక్తి ఒక ఇంట్లో ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు పంపుతుంది. మీరు ఇటీవల అనుభవించిన మార్పులే అవే సంకేతాలు. మీ జీవితంలో అదృష్టం మేలుకొనే క్షణం. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అదృష్టం ఇప్పుడు మేలుకుంటుంది. కొన్నిసార్లు మన అదృష్టం నిద్రపోతుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అదృష్టం ఒక్కసారిగా మేల్కొంటుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీరు మాట్లాడే మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనికి ఫలితం వస్తుంది. మీరు ఎవరిని కలిస్తే వారు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. మీరు అడుగుపెట్టిన పని విజయానికి దారితీస్తుంది. ఈ రాశి వారికి ఇది తిరిగి పుట్టినట్లే. మీకు ధైర్యం పెరుగుతుంది. మీలో నమ్మకం పెరుగుతుంది. మీ ఆత్మబలం రెట్టింపు అవుతుంది. అదృష్టం మేలుకొన్నప్పుడు మీ జీవితంలో జరిగిన ప్రతి విషయం పాజిటివ్ మార్పుకు దారితీస్తుంది. ఇది మీ కొత్త ప్రారంభ సమయం. 2025 డిసెంబర్ 7 రాశి ఫలం. భావోద్వేగ మార్పుల రోజు. డిసెంబర్ 7వ తేదీ ఈ రాశి వారికి భావోద్వేగపరంగా చాలా గంభీరమైన రోజు. ఈరోజు ఆకాశంలో చంద్రుని స్థానం మీ మనసుకు నేరుగా ప్రభావం చూపుతుంది. మీరు ఇన్నాళ్ళుగా దాచుకున్న భావాలు ఒక్కసారిగా బయటకు వస్తాయి. మీరు చెప్పాలి అనుకున్న మాటల కోసం సరైన వ్యక్తి మీ ముందుకు వస్తారు. ఈరోజు మీరు అనుభవించిన మార్పులు సాధారణం కాదు. మిమ్మల్ని మీరు వీపు మీద మోసుకున్న బరువు భారమంతా తగ్గించుకునే రోజు ఇది. ఎంతకాలంగా బాధపెట్టిన విషయం తగ్గుతుంది. ఎవరో ఒకరు కొత్త మెలుగు చూపించే అవకాశం ఉంది. ఈ రోజున గతంలో దూరమైన వారు మళ్ళీ సంప్రదించవచ్చు. పాత అపార్థాలు తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తాయి. మీరు ఇంకా ఎవరితోనో మాట్లాడాల్సిన ఒక విషయం కూడా ఈరోజు ముగియవచ్చు. మీరు ఒత్తిడిలో ఉన్నా కూడా ఈరోజు దాని నుంచి బయటపడే మొదటి సంకేతం. పని ప్రదేశంలో విషయంలో మంచి ఫలితాలు రావచ్చు. మీ మాటలు గౌరవంగా వినేవారు ఈరోజు మీతోనే ఉంటారు. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుకూలం.
మీ హృదయాన్ని విడిచిపెట్టని ఒక భావం ఈరోజే స్పష్టత పొందుతుంది. ఈరోజు మీ జీవితంలో శుభారంభానికి తొలి అడుగు. డిసెంబర్ 7 కుటుంబంలో ప్రశాంతత. డిసెంబర్ 7వ తేదీ మీ కుటుంబంలో ప్రశాంతత తెచ్చే రోజు. మీ ఇంట్లో నెమ్మది, శాంతి, ధైర్యం, ఆల్ పాజిటివ్ ఎనర్జీ ఈరోజు తిరుగుతాయి. గృహస్థలం బలపడిన రోజు కావడం వలన కుటుంబ సభ్యుల్లో జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి. ఇంటి పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఎవరో ఒకరు మీకు ఆశీర్వాదం ఇస్తారు. ఈ ఆశీర్వాదం చిన్నది కాదు, భవిష్యత్తుకు దారి తీయగల మహాశక్తి. ఇంట్లో నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీ మాటను కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధగా వింటారు. వ్యయాలు తగ్గుతాయి, డబ్బు నిలిచిపోవడం తగ్గుతుంది. ఈ రోజున మీకు ముఖ్యంగా అనిపించే విషయం ఏంటంటే ఇంట్లోని వాతావరణం చాలా నెమ్మదిగా, స్థిరంగా మారుతుంది. ఇది మీ మనసుకు ధైర్యంగా ఇస్తుంది. గతంలో ఇంట్లో ఎవరు బాధ పెట్టిన మాటలు ఈరోజే పరిష్కారం అవుతాయి. నిన్నటి వరకు ఎవరు మీరు అర్థం చేసుకోలేదని అనిపించినా ఈరోజు వారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. కుటుంబంలో కొత్త శుభవార్తలు రానున్నాయని సంకేతం కనిపిస్తుంది. ఇది మీ ఇంట్లో దైవశక్తి ప్రవేశించిన రోజు. డిసెంబర్ 8 ఆర్థిక శుభరోజు. ఈరోజు ఆర్థికంగా మీకు అత్యంత శుభదాయకం. ఈ సమయంలో ధనయోగం బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. లోన్, బాకీల గురించి మీకు ఉన్న భయం తగ్గిపోతుంది. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు ఆల్ ఏరియాస్లో శుభ లాభాలు కలుస్తాయి. ఈరోజు మీకు వచ్చే డబ్బు చిన్నదైనా దాని ద్వారా పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. కొన్ని రోజులు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాలేదని భావించినా ఇప్పుడు ఆ ఫలితం మీ చేతిలోకి వస్తుంది. డబ్బు విషయంలో మీరు చేసేది ఏదైనా శుభ పరిణామాన్ని ఇస్తుంది. మీరు ఎంత కష్టపడ్డారో ఆకాశం ఇప్పుడు చూస్తుంది. ఈరోజు ఆ కష్టానికి ప్రతిఫలంగా అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది అనుకూలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టాలనుకున్న ఈరోజు శుభం. ఈరోజు మీ జీవితం ఆర్థికంగా బలపడిన తొలి సంకేతం. డిసెంబర్ 9 మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైన రోజు. ఈరోజు ఎదుర్కొన్న శుభ సంఘటన మీ జీవితాన్ని 2 భాగాలుగా విడగొడుతుంది. ఒకటి పాత జీవితం, రెండవది కొత్త జీవితం. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం శుభం కావచ్చు. ఆశించిన పని శుభం కావచ్చు. మీరు కోరుకున్న వ్యక్తి మీ వైపు అడుగు వేయవచ్చు. మీరు అనుకున్న మార్పు నిజం కావచ్చు. మీ జీవితం నిలిచిపోయిన దశలో ఉన్నా కూడా ఈరోజు దారి తలుచుకుంటుంది. ఏదో ఒక దివ్యశక్తి మీకు దగ్గరగా ఉంటుందని మీరు అనుభవిస్తారు. మీ మనసులో భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం మీరు వచ్చే 10 ఏళ్ల జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కొత్త పని, కొత్త సంబంధం, కొత్త దారి, ఆల్ పాజిటివ్స్ ఉన్న రోజు. ఈరోజు మీ అదృష్టం మేలుకున్న రోజు. శుభశక్తులు మీ చుట్టూ తిరిగే రోజు. దైవం మీతో ఉన్న రోజు. ప్రేమలో ఈ రాశి వారికి శక్తివంతమైన మార్పులు. ప్రేమ విషయంలో ఈరోజు ఈ రాశి వారికి అత్యంత కీలకమైనవి. ప్రత్యేకంగా ఎస్ అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తి మీ ప్రేమలో శుభ పరిణామాన్ని తెస్తాడు. ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే మీ పేర్లు శుభ పరిణామాలు తెస్తారు. మీ ఇద్దరి మధ్య జరిగిన దూరత తగ్గుతుంది. పాత అపార్థాలు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తాయి. మీరు చెప్పాలి అనుకున్న విషయాలు ఇబ్బంది లేకుండా చెప్తారు. వారి హృదయం మీ వైపు తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన ప్రేమ, మీకు రావాల్సిన శ్రద్ధ ఆల్ ఇప్పుడు మీ వైపుకి వస్తాయి. మీ మనసులో నొప్పి పెట్టిన వారికి దూరం అవడమే కాదు, మీ విలువను అర్థం చేసుకున్న వారు దగ్గర అవుతారు. ఈ కాలంలో మీ ప్రేమ జీవితం కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. ప్రేమ దూరంగా ఉన్న వ్యక్తి ప్రేమ ముడుపులు విరిగినా మొదలు కుదురుపడతాయి. మీ మనసులో పెట్టుకున్న వ్యక్తి నిజాయితీగానే ఉంటారు. దేవత శక్తి ఈ సంబంధాన్ని కాపాడుతుంది. ప్రేమలో మీకు రావాల్సిన గౌరవం, నమ్మకం, ఆనందం, ఆల్ పాజిటివ్ చేంజెస్ మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదల తలుపులు తెరుచుకునే సమయం. ఈ రాశి వారికి ఈ కాలం ఉద్యోగ రంగంలోనే గొప్ప మార్పులు తీసుకొస్తుంది. చాలా కాలంగా మీ ప్రతిభ గుర్తించకపోయినా, మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రాకపోయినా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పాత్రకు గౌరవం పెరుగుతుంది. మీపై ఉన్న ఉన్నతాధికారుల దృష్టి మీరు చేసే పనిపై పడుతుంది. ఇన్నాళ్ళు మీరు నిర్లక్ష్యానికి గురయ్యానని భావించారు. కష్టపడి పనిచేసిన ప్రశంస రాలేదని బాధపడ్డారు. అదే పని ఇతరులు చేస్తే వారికి గుర్తింపు వచ్చింది. ఈ అన్యాయమని ఇప్పుడు తగ్గిపోతాయి. మీరే ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ఈ కాలంలో మీరు పనిచేసే వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. తోటి ఉద్యోగులు మీకు సహకరిస్తారు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. ఈ బాధ్యతలతో మీకు మరింత పేరు, మరింత గౌరవం, మరింత ఆర్థిక లాభం వస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు జరుగుతుంది. కొంతమందికి విదేశీ అవకాశాలు రావచ్చు. కొంతమందికి ప్రమోషన్ రూపంలో అదృష్టం కలుగుతుంది. మీరు ఎదగాల్సిన సమయం వచ్చింది.
మీ ప్రతిభను ప్రపంచానికి చూపించే సమయం ఇది. మీరు చేసిన ప్రతి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం మరియు శుభారంభాలు. వ్యాపారవేత్తలైన ఈ రాశి వారికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీకు భాగస్వామిగా రావడం వలన వ్యాపారులు కొత్త దారులు తెరవబడతాయి. ఈ వ్యక్తి మీకు లాభదాయకమైన ఆలోచనలు, వ్యూహాలు అందించగలడు. ఇన్నాళ్ళు నిలిచిపోయిన వ్యాపారంలో కదలికలు మొదలవుతాయి. డబ్బుల ప్రవాహం పెరుగుతుంది. మెరుగైన కస్టమర్లు చేరుతారు. పాత వ్యాపారుల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఎవరో ఒకరు సహాయం చేస్తారు. మీరు భావించిన దానికంటే కూడా పెద్ద పరిధిలో మీ వ్యాపారం పంపిణీ కావచ్చు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇది సరైన సమయం. పెట్టుబడులు రావచ్చు. కుటుంబ సభ్యుల సమ్మతి లభిస్తుంది. కొత్త వ్యాపారం మొదలించే ముందు దైవస్మరణ చేస్తే లాభం పెరుగుతుంది. ఈ కాలం మీ వ్యాపార ప్రతిష్టను పెంచుతుంది. పేరు, కీర్తి, లాభాలు ఆల్ పాజిటివ్. మీరు పెట్టే ప్రతి అడుగు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది వ్యాపారపరంగా మీకు బంగారు సమయం. ఆరోగ్యం మెల్లగా మెరుగుదల మరియు శరీరంలోని శక్తి స్థిరత్వం. గత కొంతకాలంగా ఈ రాశివారు మానసికంగా మరియు శారీరకంగా కొంత బలహీనతను అనుభవించారు. ఆందోళనలు, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం దక్కడం ఆల్ కమాండ్ ఎఫెక్ట్. కానీ ఈ సంవత్సరం చివరి రోజుల్లో ఆరోగ్య స్థితిలో మంచి మార్పు కనిపిస్తుంది. మొదటగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసును బాధపడుతున్న ఆలోచనలు తగ్గుతాయి. నిద్ర సరైన రీతిలో పడుతుంది. శరీరంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. మీరు చేసుకున్న చికిత్సలకు మంచి ఫలితం వస్తుంది. మీకు శక్తి పెరిగినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే మీలో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి కూడా ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తేలికపాటి వ్యాయామం, ధ్యానం, సాత్విక ఆహారం ఆల్ ఎఫెక్టివ్. ఈ కాలంలో ఎవరైనా మీకు ఇచ్చే సలహా మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మీరు చేపట్టే మార్పులు శరీరానికి బలాన్నిస్తాయి. పాత నొప్పులు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. శరీరం, మనస్సు రెండు సన్మతులంగా మారతాయి. పూర్వజన్మ ఫలితాల భావం తొలగిపోవడం మరియు పుణ్యబలం పెరగడం. జ్యోతిషంలో పూర్వజన్మ ఫలితాలు ప్రస్తుత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ రాశి వారికి గత జన్మలో చేసిన కొన్ని సత్కార్యాలు ఇప్పుడు బలంగా పనిచేయబోతున్నాయి. ఈ కాలం పాపబలం తగ్గి పుణ్యబలం పెరుగుతున్న సమయం. మీరు చేసిన మంచి పనులు, నిజాయితీ, మీ కష్టపడే స్వభావం ఆల్ దిస్ బ్రింగ్ డివైన్ సపోర్ట్. మీకు అడ్డంగా నిలిచిన దోషాలు తొలగిపోతాయి. మీ ఎదుగుదలను నిరోధించిన అడ్డంకులు తొలగిపోతాయి. ఇంటి పెద్దల ఆశీర్వాదం మీ కాలంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు ఎవరికి సహాయం చేసినా అది మీకు రెట్టింపు లాభాన్ని తిరిగి వస్తుంది. మీ పుణ్యబలం పెరగడం వలన ఆర్థికంగా లాభం, కుటుంబంలోని సమైక్యత, వ్యక్తిగతంగా శాంతి, దేవుడి దయ, సంబంధాల్లో ప్రేమ ఇవన్నీ కూడా ఒకటిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఈ కాలంలో మీరు చేసే మంచి పనుల ప్రభావం చాలా సంవత్సరాలు మీకు రక్షణగా ఉంటుంది. దేవతా రక్షణ మరియు జీవితంలో జరిగే మహత్తర పరివర్తనం. ఈ సమయంలో దైవశక్తి మీకు అతి దగ్గరగా ఉంటుంది. మీ ఇంట్లో తిరుగుతున్న శుభశక్తి సాధారణం కాదు. ఇది మహాలక్ష్మి, శంకర, దత్తాత్రేయ ఆశీర్వాద శక్తుల కలయిక. ఇంతకాలం మీ జీవితం ఎందుకు భారంగా అనిపించింది అంటే దైవ పరీక్షలకు ముగియడానికి సమయం కావాలి. ఇప్పుడు ఆ పరీక్షలు పూర్తయ్యాయి. మీ జీవితంలో పెద్ద పరివర్తన ప్రారంభమవుతుంది. మీ హృదయంలో నిండిన భయం తొలగిపోతుంది. మీ మనసును బాధపెట్టిన సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. మీరు అనుకున్న దారిలో దివ్య శక్తి నడిపిస్తుంది. చాలామంది మీ జీవితం అంతా కూడా ఇలా నడుస్తుందని అనుకున్నారు. మీరు కూడా ఒకప్పుడు అలే అనుకున్నారు. కానీ నిజమేంటంటే మీరు పడిన ప్రతి కన్నీరు, చేసిన ప్రతి ప్రార్థన, మీరు చూపిన ప్రతి మంచితనం ఆల్ రికార్డెడ్ ఫర్ ద డివైన్. అవిటిని ఇప్పుడు ఫలితం చూపించే సమయం వచ్చింది. మీ జీవితంలో జరిగిన ఈ పరివర్తన మీరు ఉన్న స్థానం నుండి మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. మీ జీవితాన్ని చిన్న చూపు చూసిన వారు ఈరోజు మీ ఎదుగుదలను చూస్తారు. మీరు మీ విలువను నిరూపించే రోజు ఇది. దేవతా రక్షణ మీ వెన్నంటే ఉంది. మీ అడుగడుగుకు దారి చూపే శక్తి మీలో ఉంది. మీరు ఒంటరిగా లేరు. వేద జ్యోతిష్యంలో ఈ రాశి వారి ప్రత్యేకత విశేషణ. వేద జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి నక్షత్ర ప్రభావం చాలా గంభీరమైనది. జ్ఞానం, ధైర్యం, విస్తరణ,
ధనశక్తి కలిగించే శుభగ్రహం. అందుకే ఈ రాశివారు పుట్టుకతోనే శక్తివంతమైన మనస్సు మరియు ఉన్నత ఆలోచనతో ఉంటారు. ఈ రాశి వ్యక్తుల జీవితంలో సమస్యలు వచ్చినా వారు కూలిపోరు. ఎందుకు అంటే వారి ఆత్మలో దైవ బలం ఉండటమే. కష్ట సమయంలో వారికి కనిపించని దారిని గురుదేవుడు తెరిచి చూపిస్తాడు. ఇతర రాశులు పడిపోయే చోట ఈ రాశి వారు లేచి ముందుకు సాగుతుంది. 2025 చివరి గ్రహస్థితులు ఈ రాశి వారికి ప్రత్యేకమైన బలమిస్తున్నాయి. మీకు దైవానుగ్రహం ఉండడంతోనే జీవితంలోనే దూరమైన బంధాలు, నెగిటివ్ ఎనర్జీ ఆల్ డిజాల్వ్ అవుతున్నాయి. ఈ కాలం ఆలోచనలను శుభ దిశగా నడుపుతుంది, బుద్ధిని పదును చేస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది, మీ ప్రతిభను ప్రపంచానికి చూపించే అవకాశం ఇస్తుంది. వేద జ్యోతిష్యం చెప్పే విషయం ఏమిటంటే ఈ రాశివారు కష్టాలను మొగ్గవేయడం కోసం పుట్టలేదు, కష్టాలను జయించడం కోసం పుట్టారు. ఇది కేవలం రాశి కాదు, ఇది శక్తి, ఇది ధైర్యం, ఇది మహత్తరమైన ఆత్మబలం. ఎస్ అనే వ్యక్తి వలన జరిగే 4 అతిపెద్ద శుభవార్తలు. మీ జీవితంలో ఎస్ అక్షరంతో ఆరంభమయ్యే వ్యక్తి రాక ఈ వ్యక్తి మీకు నడిచే నీడలాగా సపోర్ట్ చేస్తారు. అతని ద్వారా మీకు వచ్చే 4 అతిపెద్ద శుభవార్తలు ఇవి. 1. ఆర్థిక శుభవార్త. ఈ వ్యక్తి మీ ఆర్థిక సమస్యలను సులభం చేస్తాడు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగ అవకాశాలు, నిలిచిపోయిన డబ్బు, ఆల్ పాజిటివ్. మీ జీవితాన్ని స్థిరంగా నిలబెట్టిన శుభ ప్రభావం. 2. కుటుంబ సమస్యల పరిష్కారం. మీ ఇంట్లో ఎన్నాళ్ళుగా ఉన్న చెక్కులు, మాట్లాడని మాటలు, చల్లని సంబంధాలు ఈ వ్యక్తి రాకతో పరిష్కార మార్గంలోకి వస్తాయి. 3. మానసిక ధైర్యం పెరగడం. మీరు పడిపోయిన చోట మళ్ళీ లేచే శక్తినిస్తాడు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నిర్ణయాలలోనే భయం తొలగిపోతుంది. 4. ప్రేమలో మరియు వ్యక్తిగత జీవితంలో స్పష్టత. ఇన్నాళ్ళుగా మీరు కాపాడుకున్న భావాలు ఇప్పుడు స్థిరం పడిపోతాయి. మీరు ప్రేమించిన వ్యక్తికి దగ్గరవ్వడానికి ఈ వ్యక్తి ఒక ముఖ్యమైన కారణం. సంబంధాల్లో స్పష్టత, సమైక్యత, శాంతి ఏర్పడతాయి. ఈ 4 శుభవార్తలు చిన్నవి కావు, ఇవి మీ జీవితం మొత్తం గాడిలో పడే ఇది. మిమ్మల్ని వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తున్నారు. ఈ రాశి వారికి ఈ కాలంలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే దూరమైన సంబంధాలు మళ్ళీ దగ్గర అవ్వడం. ఎప్పుడో వెళ్ళిపోయిన వారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరమైన వారు, మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకు అంటే మీ అదృష్టం మేలుకొంది, మీ శక్తి పెరిగింది, మీ ఆరా ప్రకాశిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఒక వ్యక్తి అదృష్టం మేలుకొన్నప్పుడు అతడిని విడిచిపోయిన వారు అతని వైపు తిరిగి ఆకర్షితులవుతారు. ఇది మానవ స్వభావం కాదు, ఇది దైవరీత్యం. ఇప్పటి వరకు మీపై జరిగిన అన్యాయాలు తగ్గిపోతాయి. మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది. మీరు జరిగిన మార్పులను చూసి ఆశ్చర్యపోతారు. కొంతమంది మళ్ళీ మీ జీవితంలోకి రావడం మీకు మంచి చేస్తుంది, కొంతమంది మీరు దూరంగానే ఉంచడమే మంచిది. దేవత శక్తి ఇప్పుడు మీ సంబంధాలను శుభదిశగా మారుస్తుంది. మీ జీవితంలో జరిగే మహత్తరమైన పరివర్తన ఇది. ఈ కాలంలో ఈ రాశి వారికి ఒక లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభమవుతుంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది జీవితం మొత్తం కొత్త దారిలో నడిపించే పరివర్తన మొదట మనసులో ప్రారంభమవుతుంది. మీరు ఆలోచించే తీరు మారుతుంది, మీరు మీ గురించి అనుకునే భావన మారుతుంది, మీరు ఇతరుల మాటల కన్నా మీ మాటను నమ్మడం ప్రారంభిస్తారు. ఈ పరివర్తనలో మీ కష్టం ఫలిస్తుంది, మీరు ఆశించిన దారి తెచ్చుకుంటుంది, మీరు కోరుకున్న అవకాశం మీ ముందుకు వస్తుంది. మీకు మీ హృదయంలో ఏదో పెద్ద విషయం జరగబోతుందన్న ఒక అనుభవం కలుగుతుంది. అది నిజమే. దేవతా శక్తి మీ భవిష్యత్తు రూపం పునర్నిర్మిస్తుంది. ఇంతకాలం మీరు పడిన కన్నీళ్లు వ్యర్థం కాలేదు. అవి మీ జీవితంలో ప్రకాశించే వెలుగుకై నేలలో మాటిన విత్తనాలు. ఇవి మొలకెత్తే సమయం వచ్చింది. ఈ పరివర్తన మీకు గౌరవం, పేరు, శాంతి, సంతోషం ఆల్ ధరిస్తుంది. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం ఎలా మారుతుంది? 100% జ్యోతిష ఫలితం. ఈ 4 రోజులు ముగిసిన తర్వాత ఈ రాశి వారి జీవితం పూర్తిగా కొత్త దారిలోకి ప్రవేశిస్తుంది. ఈ జీవితంలో వచ్చే మార్పు 1. ఆర్థికంగా బలపడడం. డబ్బు నిలిచిపోవడం తగ్గిపోతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. పాత బకాయిలు తీర్చగల శక్తి వస్తుంది.
2. కుటుంబం మీ మాట వినడం ప్రారంభిస్తుంది. మీరు చెప్పే విషయాలకు విలువ పెరుగుతుంది. ఇంట్లో శాంతి, ఐక్యత ఏర్పడతాయి. 3. ప్రేమలో స్పష్టత, క్లారిటీ రానటువంటి సంబంధాలు స్పష్టంగా మారుతాయి. ప్రేమ బలపడుతుంది. 4. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదుగుదల, పదోన్నతి, బాధ్యత పెరుగుదల, లాభావకాశాలు ఆల్ పాసిబుల్. మీ పేరు మీరే నిర్మించుకునే సమయం ఇది. 5. వ్యక్తిగత ధైర్యం పెరగడం, మీరు ముందుకు వెళ్ళే శక్తి పొందుతారు. భయం, సందేహం, అయోమయం ఆల్ డిసపియర్. 6. దైవరక్షణ మరింత బల పెరుగుతుంది. మీ కలలు నిజమయ్యే దారి మీ ముందే తెరుచుకుంటుంది. దేవతా శక్తి మీ ప్రతి అడుగున కాపాడుతుంది. ఈ రోజు తర్వాత మీ జీవితం పాతదేమీ కాదు. ఇది మీ కొత్త ప్రయాణానికి ఆరంభం. ఈ రాశివారు, మీరు ఈ వీడియోలో విన్న ప్రతి మాట విశ్వం మీ జీవితానికి రాసిన సందేశమే. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాలు మిమ్మల్ని ఎరగొట్టడానికి, మేము సిద్ధం చేయడానికి మాత్రమే వచ్చాయి. ఇప్పుడు మీపై దైవ కటాక్షం పూర్తిగా పడబోతుంది. మీరు నమ్మకాన్ని కోల్పోయిన చోట దారి చూపించడానికి ఆ మహాశక్తి ముందుకొస్తుంది. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే అద్భుతమైన శుభం, మీ అదృష్టాన్ని మార్చబోయే ఆ వ్యక్తి, మేము కిందికి లాగిన ప్రతి సమస్యను తొలగించడానికి విశ్వం మీ తరపున నిలుస్తుంది. మీరు ఈ వీడియోను విన్న క్షణం నుంచి మీ జీవితం కొత్త దారిలోకి ప్రవేశిస్తుంది. మీరు అడుగు చేసే ప్రతి మార్గంలో దేవతా శక్తి మీతోనే ఉంటుంది. మీ మనస్సు ధైర్యంగా ఉంచుకోండి. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చడానికి వచ్చాయి. మీరు ఎదగాలి, మీరు ప్రకాశించాలి. మీరు పొందాల్సింది ఎవరు ఆపలేరు. ఇదే మీ సమయం, ఇదే మీ అదృష్టం, ఇదే మీకు కొత్త ఆరంభం. ఇదే మహాలక్ష్మీదేవి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఓం మహాలక్ష్మీదేవ్యే నమో నమః. ఓం లక్ష్మే చ విద్మహే విష్ణుప్రియాయే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.